హలో అందరికీ వెల్కమ్ టు మాహి వ్లాగ్స్ 19. ఈరోజు నేను మార్నింగ్ గోంగూర పచ్చడి చేస్తున్నానండి. గోంగూర పచ్చడికి కావలసిన పదార్థాలు: ముందుగా గోంగూర కట్టను బాగా క్లీన్గా ఒలుచుకోవాలి. ఇలా బాగా ఒలుచుకున్న గోంగూర పచ్చడికి కావలసిన ఇంగ్రీడియంట్స్: జీలకర్ర, నూనె, ఎల్లుల్లిపాయలు, తగినన్ని పచ్చిమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు. ముందుగా గోంగూర మేము ఒలుచుకొని పెట్టుకున్నాం కదండి, దాన్ని వాటర్లో వేసి 2 సార్లు కడుక్కుందాం. బాగా వాటర్ వేసి 2 సార్లు కడుక్కొని ఇలా జల్లెడలో వేసుకుందాం. బాగా నీళ్ళు కారేదాకా దాంట్లోనే ఉంచుకుందాం. తర్వాత ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని, అన్నం కూడా ఉడుకుతుందండి. మార్నింగ్ అన్నం గోంగూర చట్నీ చేస్తున్నానండి. మీరేం చేస్తున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత, కొంచెం కడాయి చాలా హీట్ అయిపోయిందండి, అందుకనే ఆవిరి వస్తుంది. అలాగా నూనె హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చిమిరపకాయలు వేసి కొంచెం 2 సార్లు కలుపుకుందామండి. కొంచెం కలుపుకొని ఇందులోనే ఇలా కొంచెం వేగినాక మేము కడుక్కుని పక్కకు పెట్టుకున్న గోంగూరని తీసుకొని వేసేసుకుందామండి. ఇందులోనే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి వేగిస్తే బాగుంటుందండి, కానీ నేను అంతగా ఎక్కువ ఏమీ వేయలేదండి. ఆప్షనల్, మీకు నచ్చినంత వేసుకోండి. గోంగూర వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. ఒక 2 నిమిషాలు పెట్టుకొని కొంచెం ఉడకనిద్దాం. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసేద్దామండి. 2 నిమిషాలు కుక్ చేస్తే అయిపోయింది. 2 నిమిషాల తర్వాత చూసారా, కలర్ మొత్తం ఎలా చేంజ్ అయిందో, బాగా మగ్గిందండి. ఇలా బాగా మగ్గిన మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఫ్యాన్కి పెట్టుకుందామండి చల్లారడానికి. కొంచెం లేట్ అయిపోయింది, అందుకనే నేను ఫ్యాన్కి పెట్టేస్తున్నాను. ఇందులోనే వేడిగా ఉన్నప్పుడు జీలకర్ర, ఎల్లుల్లిపాయలు కూడా వేసి ఫ్యాన్ గాలికి పెట్టానండి నేను. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసేసుకుందామండి మిశ్రమాన్ని అంతా. నాకు ఈ కుకింగ్లో హెల్ప్ చేస్తాడండి మా బాబు. ప్రతి దాంట్లో హెల్పింగే నాకు చాలా.
మిక్సీ గిన్నెలో మొత్తం అంతా వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి బాగా. ఇలా మిక్సీ పెట్టుకొని చూసారా, నేను బాగా గ్రైండ్ చేసేసానండి మెత్తగా. కొంచెం కచ్చా పచ్చగా ఉంటే కూడా బాగుంటుందండి. మా ఇంట్లో అది లైక్ చేయరు, అందుకనే బాగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుందామండి. పోపు వేసుకునేటప్పుడు మాత్రం ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై అవనిద్దామండి. ఇందులోనే ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్రెష్గా ఉంటే స్మెల్ బాగుంటుందండి. మనం వేసినవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మిక్సీ పట్టిన గోంగూరని తీసుకొని వేసేసుకుందామండి. వేసుకున్నాక కొంచెం 1 నిమిషం పాటు బాగా వేగనిస్తే రెడీ.